హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పీతల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చూద్దాం. సండే రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ స్ట్రీట్లో అయితే ఇలా పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. సో 1 కేజీ వరకు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అవన్నిటిని కవర్లో నుండి తీసి బౌల్లో వేసి నీట్గా వాటర్తో బాగా వాష్ చేసాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పీతల మొత్తాన్ని అందులో వేసి అందులోనే ½ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాము. అది కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మన టేస్ట్కి తగినంత సాల్ట్, ½ గ్లాస్ వరకు వాటర్ వేసి మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసి మూత మూసి ఉడకనివ్వాలి. ఇక్కడ చేస్తున్నదంతా కుకింగ్ మొత్తం మా మమ్మీ అండి. నేనైతే మాత్రం జస్ట్ వీడియోకి ఇద్దామని చెప్పేసి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. అలా బాగా వాటర్ ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, పట్టా, లవంగాలు, అందులోని తెల్లగడ్డలు వేసి మెత్తని పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పొడి మొత్తాన్ని వాటర్ మొత్తం ఇంకిపోయిన పీతల్లో కారాన్ని వేసుకొని ఈ పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే టేస్టీ టేస్టీ పీతల ఫ్రై రెడీ.